బాజీరావు బాబా బౌద్ధులు శిరోధార్యమన్నారు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. జైనేద మండలం పిప్పల గ్రామంలో నిర్వహించిన భవ్య జ్ఞానేశ్వరి సప్తాహ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాజీరావు బాబాకు ఘనంగా పూజలు నిర్వహించారు. బాజీరావు బాబా బోధనలో ఒక దివ్య శక్తి ఉంటుందని, బాబా బోధనలు పాటించిన వారికి ఆ శక్తి మార్గం మంచి మార్గంలో నడిపిస్తుందని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఆయన ప్రవచనాలు యువతను సన్మార్గంలో నడుస్తున్నాయని తెలిపారు. ఇలాగే ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలో ఉంటే ఎంతో ప్రశాంతత దొరుకుతుందన్నారు. అనంతరం బాబా పల్లకి సేవలో పాల్గొన్నారు. గ్రామస్తులు కంది శ్రీనివాస్ రెడ్డిని పూలమాలలు శాలువాలతో సత్కరించారు. सब पीपल गांव से భక్తి మన పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కదా. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎందుకు 30 ఏళ్ళ కిందట భక్తి ఎక్కడ అవసరం ఉండేనా? ఇప్పుడు ఎక్కడ అవసరం ఉన్నదా? ఇప్పుడే ఉన్నది అన్న మంచిగా చెప్పాడు. 30 ఏళ్ళ కిందటి కంటే ఎక్కువ అవసరం, భక్తి అవసరం ఇప్పుడే ఉన్నది. ఎందుకు పెద్దమ్మా? పాపాలు ఎక్కువైపోయినాయి, చెడు అలవాట్లు ఎక్కువైపోయినాయి. ధర్మం కోసం, దేవుడి కోసం భక్తి మార్గంలో ప్రజల్ని ప్రయాణింపజేయడానికి, మనుషుల్ని ధర్మం వైపు నడిపించడానికి తన జీవితం దారబోసిండు. 90 సంవత్సరాల జీవితాన్ని దారబోసిండు బాజీరావు బాబా. అట్లాంటి మహనీయుణ్ణి ఆయన మహానిర్యాణం చెంది ఆయన చనిపోయి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా కూడా 2011లో వాడు చనిపోయిండు. 12 సంవత్సరాలు అయినా కూడా మన ప్రజలు ఆయన్ని కొలవడము, ఆయన్ని పూజించడము ఎక్కువ అయింది కానీ తక్కువ కాలేదు. దేవుడు పంపించినటువంటి ఒక దైవ దూత, అంబాసిడర్ ఆఫ్ గాడ్ బాజీరావు బాబా గారు. అట్లాంటి మహనీయుణ్ణి మనం రోజు తలుచుకోవడం, కొలుచుకోవడం వల్ల మన ఆదిలాబాద్ ప్రాంతానికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప దైవ దూత బాజీరావు బాబా గారు. ఆయన బోధనల్ని, ఆయన సిద్ధాంతాల్ని, ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాల్ని మన పూర్వ తరాలకి, మన భవిష్యత్ తరాలకి అందజేయాల్సినటువంటి గొప్ప బాధ్యత మన మీద ఉన్నది. మీ సేవ చేయడం కోసం, మీకు సేవ చేయడం కోసం, ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడం కోసం